అనగనగా ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక గొల్ల పిల్లవాడి కుటుంబం ఉండేది. వారిది చిన్న కుటుంబము. అమ్మ, నాన్న, పిల్లవాడు ముగ్గురు ఉండేవారు. వారు చాలా పేదవారు. ఏదో ఒక పని చేస్తే గాని వారికి రోజు గడిచేది. అమ్మా నాన్నలు కూలి పనులు చేయటము, ఆవులను గేదెలను కాయటం చేసేవారు. వారికంటూ సొంతంగా ఆవులు కానీ గేదెలు కానీ లేవు. అంత పేదవారు. అయినా కానీ వారు మాత్రం వాళ్ళ పిల్లవాడిని బాగా చదివించాలనుకున్నారు. పాఠశాలకి పంపిద్దామనుకున్నారు. కానీ వాళ్ళు ఉన్న ఊరిలో పాఠశాల లేదు. పక్కన ఉన్న పల్లెటూరులో పాఠశాల ఉంది. కానీ ఈ ఊరి నుండి ఆ పల్లెటూరికి వెళ్ళటానికి మధ్యలో ఒక చిన్న అడవి ఉంది. అడవిలో ఒంటరిగా ప్రయాణం చేయటము ప్రమాదమని భావించేవారు. అందుకని వారి నాన్నగారు రోజు పిల్లవాడిని పాఠశాలకి ఉదయం తీసుకెళ్ళేవాడు. సాయంత్రం అవ్వగానే మళ్ళీ వాళ్ళ నాన్నగారే వెళ్ళి ఇంటికి తీసుకొచ్చేవారు. ఇలా రోజు నాన్నగారే తీసుకెళ్ళేవారు. కొద్ది రోజుల తర్వాత వారి నాన్నగారికి కొంచెం అనారోగ్యం చేసింది. అందుకని పిల్లవాడిని ఒక్కడినే వెళ్ళమని చెప్పారు. కానీ ఆ పిల్లవాడికి అడవిలో వెళ్ళటానికి భయం వేసింది. అందుకని అమ్మతో నేను వెళ్ళనమ్మా ఒంటరిగా అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, నానా, నువ్వేమీ భయపడకు. నీకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య ఆ అడవిలోనే ఉంటాడు. కాబట్టి నీకెప్పుడు భయం వేసినా గోపాలకృష్ణ అని పిలిస్తే నీ అన్నయ్య వస్తాడు. వచ్చి నీకు తోడుగా అడవంతా వస్తాడు అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవాడికి తన అన్నయ్య ఎలా ఉంటాడో తెలుసుకోవాలనిపించింది. అందుకని అమ్మా, నాకు అన్నయ్య ఉన్నాడా? ఎలా ఉంటాడు చెప్పు అని అడిగాడు. అప్పుడు వాళ్ళమ్మ, నీకన్నా ఎత్తుగా ఉంటాడు, కొంచెం నల్లగా ఉంటాడు, పసుపు రంగు ధోతి కట్టుకొని తలకి తలపాగా కట్టుకొని వేణువు వాయిస్తూ ఉంటాడు నానా నీ అన్నయ్య. తలపైన నెమలి పింఛం పెట్టుకొని ఉంటాడు అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవాడు మరుసటి రోజు పాఠశాలకి వెళ్ళటానికి బయలుదేరాడు. అడవిలోకి కొద్ది దూరం రాగానే ఆ పిల్లవాడికి భయం వేసింది. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది గుర్తు తెచ్చుకున్నాడు. గోపాలకృష్ణ, గోపాలకృష్ణ అని పిలిచాడు. పిలిచినాక వస్తున్నా అన్న పిలుపు వినపడింది. అప్పుడు ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి చూశాడు. చూడగానే తనకన్నా కొంచెం ఎత్తుగా ఉన్న పిల్లవాడు, కొద్దిగా నల్లగా ఉన్న పిల్లవాడు పసుపు రంగు ధోతి కట్టుకొని తలపైన తలపాగా ధరించి నెమలి పింఛం పెట్టుకుని వేణువు వాయిస్తూ వస్తున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు చూసి, అన్నయ్య వచ్చేసావా అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అడవంతా నడిచారు. తరువాత పిల్లవాడు పాఠశాలకి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ గోపాలకృష్ణ, గోపాలకృష్ణ అని పిలిచాడు. అప్పుడు మళ్ళీ తన అన్నయ్య వచ్చేశాడు. అలా రోజు అన్నయ్యతో కబుర్లు చెప్పుకుంటూ అడవంతా దాటేసేవాడు. ఆ పిల్లవాడు దారిలో రోజు అన్నయ్యని అడుగుతూ ఉండేవాడు, అన్నయ్య నువ్వు ఇంటికి ఎందుకు రావు? నువ్వు అడవిలో ఎందుకుంటున్నావు? అమ్మ చక్కగా అరిసెలు గారెలు అన్నీ చేస్తుంది, నువ్వు ఎందుకు ఇంటికి రావు అని చెప్పాడు. అప్పుడు గోపాలకృష్ణ నాకు అరిసె కావాలి, నాకు గారెలు కావాలి అని అడిగేవాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళాక అమ్మకి చెప్పి, అమ్మ అన్నయ్య అరిసెలు అడుగుతున్నాడమ్మా అని చెప్పాడు. చెప్తే అమ్మ రోజుకు ఒకటిలాగా, ఒకరోజు అరిసె, ఒకరోజు గారెలు, ఒకరోజు చద్దన్నము, పెరుగన్నము, అలా రోజుకొకటి ఈ పిల్లవాడికి ఇంకా గోపాలకృష్ణుడికి ఇద్దరికి 2 మూటలల్లో కట్టించేది. దారిలో పిల్లలిద్దరూ తినుకుంటూ వెళ్ళేవారు. ఇంటికొచ్చినాక వాళ్ళమ్మకి దారిలో జరిగిందంతా చెప్పేవాడు. అన్నయ్య నాకు అన్నం తినడం నేర్పించాడమ్మా,
ఇంకా వేణువు వాయించడం నేర్పించాడు, చాలా చాలా కబుర్లు చెప్తున్నాడమ్మా అన్నయ్య అంటూ రోజు వాళ్ళ అమ్మకి చెప్పేవారు. వాళ్ళ అమ్మకి అర్థమైపోయింది, పిల్లవాడు రోజు ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది వాళ్ళమ్మకి తెలిసిపోయింది. కానీ ఆ ఊళ్ళో ఉన్న పిల్లవాళ్ళు మాత్రం ఈ పిల్లవాడిని ఎగతాళి చేసేవాడు. మాకెవరూ కనిపించటం లేదని, నువ్వు అబద్ధం చెప్తున్నావని రోజు ఈ పిల్లవాడిని ఎగతాళి చేసేవారు. కానీ పిల్లవాడు అదేది పట్టించుకునేవాడు కాదు. ఇంతలో గురువుగారి కూతురికి పెళ్లి కుదురుతుంది. గురువుగారికి ఏమో జీతం చాలా తక్కువ ఉండటం వల్ల కూతురు పెళ్లి చేయటం కూడా ఆయనకి కష్టమైపోతుంది. అందుకని ఊళ్ళో ఉన్న ప్రజలే ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేయాలనుకుంటారు. పద్మశాలీలు పెళ్లి చీరలని ఇవ్వాలనుకుంటారు. అలాగే రైతులు తమ వంతుగా బియ్యం ఇవ్వాలనుకుంటారు. తమ పొలాలలో పండిన కూరగాయలు, ఆకుకూరలు అలా ఎవరికి తోచిన సహాయం వారు చేయాలనుకుంటారు. వీరి వంతుగా వీరు గొల్లలు కాబట్టి పాలు పెరుగు ఉంటాయని గురువుగారు వీరికి పాలు పెరుగు తెమ్మని చెప్తారు. పిల్లవాడు ఇంటికెళ్ళినాక వాళ్ళ అమ్మకి చెప్తాడు, గురువుగారు పాలు పెరుగు ఇమ్మన్నారమ్మా అని చెప్తాడు. కానీ వారమ్మ మనకు అవేవి లేవు కదా నాన్న అని చెప్తుంది. అప్పుడు పిల్లవాడు గోపాలకృష్ణుడిని అడుగుతాడు, అన్నయ్య నీవు ఆవులను కాస్తావు కదా, నాకు కొంచెం పాలు పెరుగు ఇస్తావా? గురువుగారి కూతురు పెళ్ళుంది, అమ్మ నాన్న దగ్గర అవేవి లేవు కదా అన్నయ్య, నువ్వు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు గోపాలకృష్ణుడు ఒక చెట్టు చాటు నుండి చిన్న 2 ముంతలలో, ఒక ముంతలో పాలు, ఒక ముంతలో పెరుగు తీసుకొచ్చి పిల్లవాడికి ఇస్తాడు. ఆ పిల్లవాడు ఆ 2 ముంతలు తీసుకొని గురువుగారింటికి వెళ్తాడు. అక్కడ 2 గంగాలాలు పెట్టి ఉంటాయి, ఒకటి పాల కోసం, ఒకటి పెరుగు కోసం. ఈ పిల్లవాడు పాల ముంతలోని పాలని ఆ గంగాలంలో వంచేస్తాడు, పెరుగులో పెరుగుని వంచేస్తాడు. వంచేసి ఆ 2 ముంతల్ని కింద పెడతాడు. కింద పెట్టినాక మళ్ళీ ఆ 2 ముంతలలో పాలు పెరుగు మళ్ళీ నిండా వచ్చేస్తాయి. అప్పుడు చూసిన ప్రజలందరూ, అదేంటి పాలు పెరుగు అక్కడే ఉంచేశారు, గంగాలలో పొయ్యండి అని చెప్పారు. ఆ పిల్లవాడు ఇప్పుడేగా పోశాను అని చెప్పి తిరిగి చూస్తాడు. చూడగానే అందులో మళ్ళీ నిండా ఉంటాయి. మళ్ళీ వంచేస్తాడు, మళ్ళీ కాసేపటికి మళ్ళీ నిండా వచ్చేస్తాయి. ఇలా ఆ గంగాలం నిండే వరకు పాలు పెరుగు వస్తూనే ఉన్నాయి. ఆ పాలని పాయసంకి ఇంకా పెళ్లిలో పనులకి వాడుకుంటూనే ఉన్నారు. అయినా పాలు వస్తూనే ఉన్నాయి. పెరుగు కూడా భోజనాల దగ్గర వడ్డిస్తున్నారు, అయినా పెరుగు కూడా మళ్ళీ వస్తూనే ఉంది. ఒకసారి పోస్తున్నప్పుడు అది ఆ పిల్లవాడి చేయి జారి కింద పడుతుంది, కానీ ఆ ముంత మాత్రం పగలదు. అది చూసిన ప్రజలు నేను పోస్తానుండు అని చెప్పి తీసుకుంటారు. కానీ వారి ముట్టుకున్నప్పుడు అది మాత్రం ఖాళీగా అలానే ఉంటుంది. ఈ గొల్ల పిల్లవాడు ముట్టుకున్నప్పుడు మాత్రమే నిండా వస్తుంది. అప్పుడు గురువుగారు వచ్చి అడుగుతారు, ఏరా ఎవరిచ్చారు నీకు ఇవి అని అడుగుతారు. అప్పుడు ఆ పిల్లవాడు, మా అన్నయ్య ఇచ్చాడండి, గోపాలకృష్ణుడు ఇచ్చాడు, అడవిలో ఉంటాడు కదా ఆ అన్నయ్య ఇచ్చాడు అని చెప్తాడు. అప్పుడు గురువుగారు, నీకు అన్నయ్య ఎక్కడున్నాడురా, నువ్వు ఒక్కడివే కదా, నీకు అన్నయ్యలు ఎవరు లేరు కదా అనంటే, లేదండి నాకు అన్నయ్య ఉన్నాడు, మా అమ్మ చెప్పింది, అడవిలో ఉంటాడు, తనే నాకు ఈ 2 ఇచ్చాడు అని చెప్తాడు. ఎలా ఉంటాడు నీ అన్నయ్య అని అడుగుతాడు గురువుగారు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడు, నాకన్నా ఎత్తుగా ఉంటాడండి, నల్లగా ఉంటాడు, పసుపు రంగు ధోతి కట్టుకొని తలపైన పాగా పెట్టుకొని అందులో నెమలి పింఛం పెట్టుకొని ఎప్పుడూ వేణువు వాయిస్తూ ఉంటాడండి మా అన్నయ్య, ఆవులను కాస్తూ ఉంటాడు అడవిలో, అతనిచ్చాడు అని చెప్తాడు. అప్పుడు ఈ గురువు గారికి అర్థమైపోతుంది. ఇంటి లోపలికి వెళ్ళి ఒక చిన్న శ్రీకృష్ణుడి
ప్రతిమను తీసుకొచ్చి చూపిస్తాడు. ఏరా మీ అన్నయ్య ఇలా ఉంటాడా అని అడుగుతాడు. అంటే అవునండి, అచ్చం ఇలాగే ఉంటాడు, కాకపోతే మీ దగ్గర చిన్నగా ఉంది, మా అన్నయ్య నాకంటే ఎత్తుంటాడండి అని చెప్తాడు. అప్పుడు గురువుగారికి చాలా సంతోషం వేస్తుంది. పిల్లవాడు అన్నయ్యగా భావిస్తున్నది వేరే ఎవరినో కాదని శ్రీకృష్ణుడినని ఆ గురువు గారికి అర్థమైపోతుంది. వీడు రోజు శ్రీకృష్ణుడితో కలిసి కబుర్లు చెప్తూ అన్నం తింటూ ఉన్నాడు అని వీడి నమ్మకం ఎంత గొప్పదో అని చెప్పేసి అనుకుంటాడు. ఆ ఊరి ప్రజలు కూడా శ్రీకృష్ణుడి లీలలు చూసినాక నమ్ముతారు. పిల్లవాడు రోజూ శ్రీకృష్ణుడితో మాట్లాడుతున్నాడని నమ్ముతారు. ఆ గురువు గారు పిల్లవాడి తల్లికి నమస్కారం చేసుకుంటాడు. పిల్లవాడిలో ఇంత నమ్మకాన్ని, భక్తిని పెంపొందించినందుకు ఆ తల్లికి నమస్కారం చేసుకుంటారు. శుభం.